హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసరికి జనరల్గా మనము మిక్సీ జార్స్ కానీ మిక్సీ యూస్ చేస్తున్నప్పుడు మనమైతే నీట్గా తుడుచుకోం కదండి. ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటే ఏంటి అంటే బొద్దంకలు అలాంటివి రాకుండా చాలా బాగుంటుంది అనమాట. మిక్సీ కొన్నాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇలాగా వైర్ అయితే ఉంటుంది కదండి మిక్సీకి. వైర్ మనము యూస్ చేస్తున్నప్పుడు ఇలాగా మిక్సీకి చుట్టేసి పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా బ్యాక్ సైడు బట్టల క్లిప్లు అయితే మనకి ఎక్స్ట్రా ఉంటూ ఉంటాయి కదండి. సో అలాంటి టైమ్స్లో ఇలాగా మిక్సీ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి ఒక డబుల్ గమ్ టేప్తో మనము ఒక్కసారి ఆ వైర్ అంతా చుట్టేసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నీట్గా కనపడుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనము కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాగ ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఆకుకూరలు అనేవి ఎప్పుడు పాడైపోకుండా ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎక్కువ ఆకుకూరలు అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళైతే ఈ ఆకుకూరలు ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాము. అలాంటి టైమ్స్లో ఈ ఎండాకాలం అనేవి తొందరగా ఎండిపోవడానికి కానీ పాడైపోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా పాడవకుండా చాలా రోజులైతే మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ డెఫినెట్గా బాగా వర్కౌట్ అవుతుందండి. కొత్తగా ఆకుకూరలు తెచ్చినవి ఎప్పటికప్పుడు మనం ఇలా న్యూస్ పేపర్స్ కానీ ఇలాగ మనకి కంపెనీస్ నుంచి వచ్చిన పేపర్స్ ఇలాగ వేస్ట్గా పడేయకుండా మనం ఎప్పుడైనా ఇంట్లో ఎక్విప్మెంట్స్ కొంటూ ఉంటాం కదా, ఏసీ ఇట్లాంటివి కొన్నప్పుడు మనకి ఇలాంటి పేపర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇలాంటివి వారంటీ పేపర్స్ అనేవి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూసారు కదా, ఇలాగ ఒకసారి ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 కట్టలు ఉన్నాయి కదండి, చూసారు కదా. అలా ఉన్నప్పుడు ఒక కట్టను ఒకసారి తిప్పిన తర్వాత ఇంకో కట్టను అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది పాలకూర. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా కూరలు వండుకున్నప్పుడు కొబ్బరి వేసుకోవాలి అనుకుంటాం కదండి. అలాంటి టైమ్స్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనము ఇలాగా తురిమేసుకొని ఒక చెక్కు తీసుకునే దాంతో ఈ విధంగా ఒకసారి చెక్కు తీసేసుకుంటే చాలండి. కొబ్బరి తురుము అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, అప్పటికప్పుడు మనం కూరల్లో మంచి టేస్ట్ రావాలి అంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. కొబ్బరి కోరేది లేదు అనుకున్న టైంలో ఇలాగా చెక్కు తీసుకునేది ఉంటుంది కదా, చక్కగా ఈ విధంగా చేసేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కూర కూడా చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంట్లో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ బయట నుంచి అయితే దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సాయంకాలం పూట కూడా చాలా దోమలు అయితే ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఏదైనా ఒక బౌల్ లాంటిది ఏదైనా తీసుకొని ఇలాంటిది ఒక కొబ్బరి చిప్ అయితే ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పుకి పీచ్ అనేది ఉంటుంది. ఆ పీచ్ తీసేసి అందులో కాఫీ పొడి, నెక్స్ట్ వచ్చేసరికి పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ పచ్చకర్పూరం ప్లేస్లో మామూలుగా ఏ కర్పూరం ఉన్న సరే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాఫీ పొడి వల్ల ఏంటి అంటే దోమలు కానీ ఈగలు కానీ సాయంకాలం పూట్ల ఇంట్లోకి రాకుండా ఇంట్లో ఉన్న ఈగలు దోమలు అనేవి బయటకు వెళ్ళిపోవడానికి చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి. సో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఒక్కసారి కాలిన తర్వాత ఇందులో నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఈ టిప్ని ఒకసారి ఫాలో చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా రైస్ కడిగి పెడుతూ ఉంటాం కదండి. ఎప్పుడైనా మనము రైస్ అప్పటికప్పుడు కడిగేసి వెంటనే పొయ్యి మీద పెట్టేయడం వల్ల గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఒక 15 మినిట్స్లో మనకి కుక్ అయ్యే రైస్ అనేది ఒక అరగంట సేపు వరకు కుక్ అవుతూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో మనకి ఎక్స్ట్రా గ్యాస్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో ఎప్పుడైనా మనము ఒక గంట ముందు కానీ అరగంట ముందు కానీ మనం ఇలా కడిగేసి పెట్టుకున్నాము అంటే ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా రైస్ అనేది ఉడికిపోతుంది. విత్ ఇన్ 10 మినిట్స్లోనే రైస్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇలాగా ఒక కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ అయినా అట్లీస్ట్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి. గెస్ట్లు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు ఇంట్లో క్లీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటాము. అలాగా టెన్షన్ పడకుండా ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫుడ్ మనం వండుతున్నప్పుడు కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఇంట్లో ఉంటూ ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో అప్పటికప్పుడు క్లీన్ చేయలేము మనము అనుకున్న టైంలో, లేదంటే బట్టలు స్మెల్ వస్తున్నాయి అండ్ చలికాలం అలాంటి టైమ్స్లో వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి కదా, అలాంటి టైమ్స్లో కూడా బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలి అంటే మంచి ఫ్రేగ్రెన్స్ అనేవి ఇంట్లో మనకి ఎప్పుడు ఉండాలి అనుకుంటే ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇంట్లో ఇప్పుడు కాటన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా, ఆ కాటన్లో కంఫర్ట్ వేసేసి
పెట్టేసి ఇలాంటి పీసెస్ అనేవి రెడీ చేసుకొని ఎక్కడైతే కబోర్డ్స్లో మనకి బట్టలు ఉన్న ప్లేసెస్లో కానీ, లేదు అంటే గ్రాసరీస్ ఉన్న ప్లేసెస్లో కానీ, ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ కానీ, లేదు అంటే చెమ్మ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైమ్స్లో ఇలాంటి చిన్న చిన్న పీసెస్ని పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, ఎప్పుడైనా మనము పాల ప్యాకెట్స్ తీసుకొస్తూ ఉన్నప్పుడు గిన్నెలో పోసుకుంటూ ఉంటాం కదండి. ఇలా గిన్నెలో పోసినప్పుడు మ్యాక్సిమం అందరూ పాల ప్యాకెట్ని ఓపెన్ చేసేసి ఇలా గిన్నెలో పోసేసుకుంటూ ఉంటాం కదా. అలా పోయకుండా ఒక్కసారి గిన్నె అనేది వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఏంటి అంటే అడుగున కొన్ని వాటర్ అయితే పోయాలండి. ఇలా పోయడం వల్ల ఏంటి అంటే పాల ప్యాకెట్లో పాలు పోసిన తర్వాత అడుగు మాడిపోకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇలా డెఫినెట్గా ఒకసారి ఫాలో అవ్వండి. ఇలా పోయడం వల్ల పాలు అనేవి మాడిపోకుండా అండ్ అడుగు అంటుకుపోకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా పాలు అనేవి పోసేసి మరగపెట్టేసుకోవచ్చు ఈజీగా. అండ్ కవర్ అనేది ఒకసారి కొద్దిగా వాటర్ పోసేసి ఇలాగ కడిగేసుకుంటే మనకి వాటర్ అనేవి లోపల లేకుండా నెక్స్ట్ పాలు అనేవి నీట్గా అయితే మనకి ప్యాకెట్లో నుంచి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. పాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక గ్లాస్లోని వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఈ పసుపు ఎందుకు వేసుకోవాలి అంటే బయట మార్కెట్స్లో మనకి దొరికే పసుపు అనేది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడానికి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోని కొద్దిగా పసుపు తీసుకున్నాను కదా, ఈ పసుపు రియల్ కాదా అనేది తెలుసుకోవడానికి మన ఇంట్లో బేకింగ్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఈ బేకింగ్ పౌడర్ ఇందులో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ ఎల్లో కలర్లోనే ఉంటే అది కలర్ అనమాట. లేదు అంటే మనకి రెడ్డిష్ కలర్లో చేంజ్ అయింది అంటే ఇది రియల్ పసుపు అని అర్థం అండి. చూసారు కదా, చాలా ఈజీగా మనకి ఇంట్లోనే లైవ్లోనే ప్రూఫ్ చేసుకున్నాము. అంటే ఈ పసుపు అనేది చాలా ఒరిజినల్గానే ఉందన్నమాట. అంటే బయట మార్కెట్స్లో మనకి మంచిగానే దొరికింది. అండ్ కొన్ని మార్కెట్స్లో ఏంటి అంటే మంచివి దొరకవు. సో అలాంటి టైమ్స్లో మనకి పసుపు అనేది రియల్ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎందుకంటే పసుపు అనేది మనకు దేవుడికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైమ్స్లో ఇది ఎక్కువగా మనకి మంచిదై ఉండాలండి. సో అందుకనే నేను ఇలా చేశాను. చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. ఈ వాటర్ని మనము అనవసరంగా వేసామా అన్నట్టు అనుకుంటాం కదా, అలాంటి టైమ్స్లో ఇందులో కొద్దిగా సర్ఫ్ యాడ్ చేసుకొని మనము అంట్లకైతే యూజ్ చేసుకోవచ్చండి. అంటులు ఇప్పుడు నేను దీనిలోనే కొద్దిగా వాటర్ తీసేసి ఈ విధంగా నేను అంట్లయితే వాష్ చేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా సర్ఫ్ వేసుకున్నాము అంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి వాష్ చేసుకోవడానికి ఏ వస్తువునైనా చాలా నీట్గా చేసేస్తుంది. సో ఈ వాటర్ అనేవి కళాయిలు కానీ ఎంత జిడ్డుగా ఉన్న వాటిని కూడా క్లీన్ చేసేస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీ గిన్నెలు కానీ పాల గిన్నెలు కానీ అడుగంటుకుపోతాయి కదా, అలాంటివి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా చేసిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చేసినాయి అనమాట. ఒకసారి టిప్పుని ట్రై చేసి చూడండి. అంతేకాకుండా షింక్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్తో. అండ్ చూసారు కదండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో. అండ్ తలతలా మెరిసిపోయే మనకి షింక్ అనేది రెడీ అయిపోయింది. అండ్ యుటెన్సిల్స్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసినాయి. అండ్ మిగిలిన వాటర్ వచ్చేసరికి నేను ఇలాగా ఒక బాటిల్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. అండ్ ఇప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని అండ్ స్క్రబ్బర్తో కానీ అండ్ క్లాత్తో కానీ జస్ట్ తుడుచుకుంటే అండ్ తలతలా మెరిసిపోయే అండ్ స్టవ్ అనేది రెడీ అయిపోతుంది మనకి. అండ్ హైజీనిక్గా కూడా ఉంటుంది. ఎందుకు అంటే అందులో మనము పసుపు అయితే యాడ్ చేసాము, ఎట్ ద సేమ్ టైం బేకింగ్ పౌడర్ అండ్ సర్ఫ్ కూడా యాడ్ చేసాం కదండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి క్లీనింగ్ పర్పసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుకని చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను స్టవ్ బర్నర్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ వాటర్తో మనము ఫ్రీజర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీజర్ పైన ఒక్కటే కాదండి, ఫ్రీజర్ లోపల ఉండే అరలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే బయట అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. అంటే ఎన్ని విధాలుగా చూసారు కదా, ఆ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా మనకి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అన్న టైంలో ఈ వాటర్ని మనము 1 మంత్ వరకు నిల్వ అయితే ఉంటుందండి. సో అందుకని ఆ వాటర్ని అయితే మనం చేసి పెట్టుకొని ఉంచుకున్నాము అంటే చాలా రోజులైతే ఈ లిక్విడ్స్ బయట పెట్టేసి ఎక్కువ మనీ పెట్టి వేస్ట్ చేసే కన్నా ఇంట్లోనే ఇలా లిక్విడ్ తయారు చేసుకోవడం వల్ల చాలా రోజులైతే ఉంటుంది. అండ్ క్లీనింగ్ పర్పసెస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ వాష్ చేసిన తర్వాత కూడా లోపల అనేవి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చినప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని రోజులు అయితే మనం పక్కన పెట్టేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఈ వాటర్ బాటిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయము, పాడైపోతూ ఉంటాయి. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వాష్ చేసుకునే ఈ వాటర్ బాటిల్ని శుభ్రంగా ఒకసారి తుడిచేసుకున్న తర్వాత ఇంట్లో యాలకులు అయితే ఉంటాయి కదా, ఒక 2 నుంచి 3 వరకు వేసేసి నిల్వ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. అండ్ బాటిల్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది, పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనము ఇంట్లో మార్నింగ్ టైమ్స్లో టిఫిన్ వేస్తూ ఉంటాం కదండి. అలాంటి టైమ్స్లో ఇడ్లీలు అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇలాంటి ఇడ్లీలు వేస్తున్నప్పుడు అనేవి ఎక్కువగా మనము మాడిపోతే మనము తోముకోవడం అంటే చాలా కష్టం కదా. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ఫాలో చేయండి. అండ్ ఇడ్లీ పాత్రలోని ఫస్ట్ వాటర్ అనేవి తీసుకోవాలండి. ఈ వాటర్ తీసుకున్న తర్వాత అందులో చింతపండు వేయడం వల్ల ఏంటి అంటే అడుగు మాడిపోకుండా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అనేవి. ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. ఇడ్లీలు సరిగ్గా రావట్లేదు అండ్ అడుగు అయితే మాడిపోతుంది, తోముకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలా అన్న టైమ్స్లో ఇలాంటి టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరిగిపోయాయి కదండి, వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ఇడ్లీస్ అనేవి పెట్టాము అంటే అందులో నుంచి బయటికి ఇడ్లీ అనేది పొంగిపోకుండా చాలా నీట్గా అయితే వస్తాయి. ఒకసారి ఫాలో చేయండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనము స్పెట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఇలాంటి స్పెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ స్పెట్స్ అనేవి ఎక్కువగా మరకలు పడుతూ ఉన్నాయంటే మనకి రోడ్లో విజిబుల్ అనేది చాలా బాగా కనిపించదు అనమాట. సో అలాంటి టైమ్స్లో మనకి ఇంట్లో వ్యాజిలిన్ అయితే ఉంటుంది కదండి, ఒక డ్రాప్ తీసుకొని ఈ విధంగా అంటించేసి మనకి ఎక్కడైతే మనకి మరకలు మచ్చలు ఉన్నాయో అలాంటి టైమ్స్లో ఇలాగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనపడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఒక క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకుంటే స్పెట్స్ అనేవి చాలా తెల్లగా కనపడతాయి. అండ్ దానికి చూసారు కదండి డిఫరెన్స్ అనేవి చాలా బాగా నీట్గా కనపడుతుంది. ఇటువైపు స్పెట్స్ అనేవి ఇది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనం ఫ్రూట్స్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ఫాలో చేయండి. ఇవి ఏంటి అంటే మనము మస్క్ మెలాన్స్ అనమాట. ఈ మస్క్ మెలాన్స్ కానీ లేదు అంటే ఇలా పుచ్చకాయ కానీ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాము. అలా తీసుకొస్తున్న టైంలో ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో చేయండి. ఎందుకు అంటే ఇలాంటి వాటర్ మెలాన్స్ కానీ మస్క్ మెలాన్స్ కానీ బయటకైతే బాగానే ఉంటాయి కానీ లోపల అనేవి పాడైపోతూ ఉంటాయి కదండి. సో అలాంటి టైమ్స్లో మనం ఎప్పుడు కవర్లో పెట్టేసి ఉంచుకుంటూ ఉంటే పాడైపోతూ ఉంటాయి. మనం ఎక్కువ మనీ పెట్టి యూస్ చేస్తున్నా సరే కొనుక్కున్నా సరే మనకి పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది ఫాలో చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని, ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి, ఇలాంటి ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఒకసారి ఇక్కడ టిష్యూ పేపర్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 2 లేయర్స్ వేసిన తర్వాత టిష్యూస్ అండ్ ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత దానిపైన ఒక లేయర్ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి వెట్నెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఎప్పుడు డ్రైగా ఉండి మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి కొద్దిగా ఎయిర్ అనేది వెళ్ళడానికి నేను ఇలాగా చాకుతో అయితే నేను చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గానే ఉంచుకోవచ్చు అండి. నేను ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటి అంటే ఎయిర్ అనేది చాలా బాగా వెళ్ళి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వరకు 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు చాలా నిల్వ ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము చట్నీ అనేది ముందు రోజు చేసుకున్నాము, తర్వాత రోజుకి ఉండాలి అంటే ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. ఎప్పుడు మనం డైలీ మనం చట్నీ చేయాలంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అనేవి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు చట్నీ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మదర్స్. సో అలాంటి టైమ్స్లో నెక్స్ట్ టైం మార్నింగ్ టిఫిన్కి కూడా మనకి కావాలి అనుకున్నప్పుడు ఆ చట్నీని ఈ విధంగా హాట్ వాటర్ అనేది బాగా మరిగించేసుకొని ఇలా గట్టి పచ్చడి తీసి పెట్టుకుంటాం కదండి. అంటే యూస్ చేయకుండా మనము చేయగానే బాక్స్లోకి అయితే తీసుకున్న చట్నీలో హాట్ వాటర్ వేయడం వల్ల నెక్స్ట్ డే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి అనేది ఆ రోజే చేసినట్టుగా ఉంటుందండి. టేస్ట్ కూడా ఎక్కడా మిస్ అవ్వదు, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనము ఒకేషనల్గా కానీ లేదు అంటే ఫంక్షన్స్కి కానీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఈ వెనకాల బ్యాక్ సైడ్ ఇలాగా తాళ్ళు అయితే ఉంటాయి కదండి, డిజైన్ బ్లౌజెస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైమ్స్లో మనం ఎక్కువగా ముడి వేసుకోవడం అంటే బ్యాక్ సైడ్ ఎవరు లేనప్పుడు ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. మనమే సెల్ఫ్గా ఇలాగా ఈ బ్యాక్ సైడ్ అనేవి తాళ్ళు పెట్టుకోవాలి అంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇటువైపు ఒక తాడు అటువైపు తాడు ఉంది కదండి, ఇలాగా పైకి ఒకసారి హోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఆ పై నుంచి తాళ్ళు
తాడ్ని కిందకి హోల్ చేయాలి. ఇలా హోల్ చేసిన ఈ తాడ్ని ఇందులోకి ఈ పక్కనున్న హోల్లోకి హోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ తాడ్ని పక్కనున్న హోల్లోకి హోల్డ్ చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనకి అడ్జస్టబుల్ అనేది రెడీ అయిపోతుందండి. అడ్జస్టబుల్ లేయర్ ఎలా ఉంది అంటే మనకి లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా బ్లౌజ్ అనేది టైట్నెస్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా మళ్ళీ లూజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఎవరి హెల్ప్ లేకుండా మనమే తాడ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ టిప్ అనేది చాలా మంది ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మ్యాట్స్ అనేవి ఎప్పుడు మన గెస్ట్లు వస్తున్నప్పుడు మ్యాట్స్ అనేవి క్లీన్ చేయాలి, అప్పటికప్పుడు వాష్ చేయాలి అన్నప్పుడు కష్టం కదండి. అలాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు మనకి ఫ్రెష్గా ఉండాలి, మ్యాట్స్ అనేవి దీనిలో నుంచి కనిపించదు కానీ చాలా డస్ట్ అయితే ఉంటుందండి. సో అందుకని ఇంట్లో ఇలాగా చెక్కు తీసుకునేది ఉంటుంది కదా, జస్ట్ ఎక్కడైతే మనకి మురికిగా కనపడుతుందో అక్కడ ఇలాగా ఒకసారి రబ్ చేసుకున్నాము అంటే అందులో ఉండే మురికి అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఏంటి అంటే కిచెన్ దగ్గర మనం పెట్టుకున్నప్పుడు ప్లాట్ఫామ్ దగ్గర ఇలాగ మ్యాట్స్లో అయితే చాలా దుమ్ము అయితే ఉంటుందండి. ఒక్కొక్కసారి మెతుకులు అనేవి చాలా అంటుకుపోతూ ఉంటాయి, అలాంటివి అంటుకుపోయి ఎండిపోతూ ఉంటాయి. మనము డైలీ వాష్ చేయకపోయినా ఒక వీక్కి 2 times వాష్ చేసినా సరే ఎప్పుడు చెత్తగానే కనపడుతూ ఉంటుంది, మనకి ఫ్రెష్గా కాళ్ళకి ఏంటో తగులుతున్నట్టుగా ఉంటుంది కదా. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని డెఫినెట్గా ఫాలో చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఆఫ్టర్ మనము స్క్రబ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా దులిపేసుకుంటే చూడండి ఎంత మురికైతే వస్తుందో, చాలా మురికైతే వచ్చేస్తుందండి, చాలా మట్టి అయితే ఉంటుంది అనమాట. మనం నార్మల్గా ఇల్లు తుడిచేటప్పుడు చేసినా సరే చాలా మట్టి ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఫాలో చేయండి. అస్తమాటికి ఉతకలేం కదా, మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనం కూరలు వండుకుంటూ ఉంటాం కదండి, ఆకుకూరలు వండేటప్పుడు ఎక్కువగా నార్మల్గా కడిగేసి వండేయకుండా ఇప్పుడు ఆర్గానిక్ కాబట్టి ఆకుకూరలు అనేవి ఇలాంటి టైమ్స్లో ఈ టిప్ డెఫినెట్గా ఫాలో చేయండి. ఒక బౌల్లోని వాటర్ తీసుకొని ఎప్పుడైతే మనం ఆకుకూరలు వండుకుంటున్నామో ఆ టైంలో ఇలాగా వాటర్లోని కొద్దిగా సాల్ట్ వేసేసి ఆకుకూరలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఆకుకూర మొత్తాన్ని ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఒక 10 minutes నుంచి 15 minutes నానబెట్టుకోవాలండి. ఆఫ్టర్ కడిగిన తర్వాత ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా కానీ పాములు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే మంచిగా మనకి పురుగు కానీ ఏమీ లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ హైజీనిక్గా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఈ టిప్ డెఫినెట్గా ఫాలో చేయండి. ఆకుకూరలు అనేవి చాలా మంచివి హెల్త్కి అండ్ డైలీ పర్పసెస్లో ఎక్కువగా మనము ఈ ఆకుకూరలను యూజ్ చేయడం వల్ల చాలా బాగా హెల్త్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా ఇంట్లో మనకి వడియాలు వేస్తూ ఉంటాం కదండి, వడియాలు వేసినప్పుడు మనకి ఎక్కువగా ఫ్లక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఆ ఫ్లక్కర్ అనేది లేని టైమ్స్లో ఈ టిప్ని ఒకసారి ఫాలో చేయండి. ఒక బట్టల క్లిప్కి అటొక స్పూన్ ఇటొక స్పూన్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవడం వల్ల అండ్ క్లిప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.